హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తుందండి. ఆది జాకెట్తో ముందుగా మనం సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండాలి 1 మీటర్ తీసుకోవాలి. ఈ బ్లౌజ్ రెండు అంచు భాగాలని కూడా మనకి ఎదురుగా వచ్చే విధంగా ఈ విధంగా వేసుకోవాలి అంచు భాగాన్ని. ఇప్పుడు మనం కింద బార్డర్ తీసుకోవాలి. బ్లౌజ్ పొడవు భాగానికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీస్తే సరిపోతుంది. మనకి క్రాస్ ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి. ముందు ఈ విధంగా రెండు ఖర్చు భాగాల్ని మధ్యకి ఫోల్డ్ చేసి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ బోర్డర్ దగ్గర నుంచి లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి వెనక భాగం డాట్స్ కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఈ బోర్డర్ దగ్గర నుంచి మనం పొడవు తీసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా డీప్ ఎంత అవుతుందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. పావు ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ డీప్ దగ్గర నుంచి పట్టుకొని మనం షోల్డర్ దగ్గర పొడవు తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం కరెక్ట్గా లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఖర్చు భాగానికి పావు ఇంచ్ ఎక్స్ట్రా బయటకు తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత అవుతుందో పొడవు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర పొడవు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఖర్చు భాగంతో ఎంత అయితే ఉందో ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ పట్టుకొని మనం కరెక్ట్గా కిందకి ఎంత అవుతుందో పొడవు భాగానికి ఈ విధంగా చూసుకొని మనం ఖర్చు భాగంతో ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు కింద నుంచి మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఇప్పుడు మెడ భాగం షోల్డర్ దగ్గర నుంచి కింద డీప్ భాగానికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు డీప్ దగ్గర లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకోవాలి చంక భాగం కోసం. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీస్తున్నాను. మన బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి పైన మార్కింగ్కి ఈ విధంగా కింద మార్కింగ్ చేసిన దగ్గరికి ఈ విధంగా గీసుకోవాలి. మనకు లూజ్ని బట్టి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా పొడవు భాగం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుంది లేదో ఒకసారి ఆది బ్లౌజ్తో ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి వెనక భాగం కాబట్టి ఈ వెనక భాగంతోనే చేతిని లూజ్ చూస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా లోతు భాగం చూసుకోవాలి. మనకి కరెక్ట్గా సరిపోతుంది వెనక భాగానికి. ఈ విధంగా చూసుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మెడ భాగం కోసం రౌండ్ చేస్తున్నాను. ఈ విధంగా లేదా మనం మోడల్ కూడా పెట్టుకోవచ్చు. కొంచెం కిందకి మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా లేదా మనకి రౌండ్ ఇష్టమైన రౌండ్ కట్ చేసుకోవచ్చు. మనం కాదు జరగకుండా చుట్టూ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్ ఎంత అవుతుందో మన బెల్ట్ భాగం దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. మన పొడవు ఎంత అవుతుందో అంతే తీసి బెల్ట్ భాగానికి మనం వేరే క్లాత్ మనం అటాచ్ చేసుకోవాలి. మనం వేరే బెల్ట్ భాగం తీసుకోవడం వల్ల మనకి బెల్ట్ భాగం స్టిఫ్గా ఉంటుంది వెనక భాగానికి, నడుము భాగానికి పైకి ఎత్తకుండా. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనకి ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. అది కూడా మనం చంక భాగం దగ్గర ఈ విధంగా క్రాస్గా తీసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది బ్లౌజ్. ఈ విధంగా ఇప్పుడు కింద నడుము భాగాన్ని ఇప్పుడు కూడా మనం ఈ విధంగా 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ వరకు మనం పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకొని మనం
ఒకసారి ఆ జాకెట్తో తీసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా. ఉక్సుల భాగంతో తీసుకోవాలి మెజర్మెంట్ ఎప్పుడు కూడా. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం నుంచి కింద డాట్కి మనకు సాగకుండా ఎంత అవుతుందో ఒకసారి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూసుకోవాలి. ఈ విధంగా మనకి ఇది ఎంత అవుతుందో అక్కడ వరకు మనం ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు చుట్టూ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా మనకి ఇది బ్యాక్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా పైకి ఉంటుంది మెడభాగం. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు పైన అంతా కూడా మనం చుట్టూరు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి లోతు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ముందుగా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లోతు భాగం తీసుకుంటూ ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. మనకు సరిపోతుందో లేదో ఒకసారి ఉక్సుల భాగంతోనే మెజర్మెంట్ చూసుకోవాలి మెడ భాగానికి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు భాగం ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా కొంచెం మిగిలినట్లయితే ఈ విధంగా మనం కిందకి స్టిచ్చింగ్ పాయింట్కి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనకి లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మనకి డాట్ కోసం కింద ఖర్చు భాగం కోసం మనం ఇక్కడ నుంచి 1 ఇంచ్ వరకు కిందకి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు లోతు భాగానికి షోల్డర్ మంచి భాగం నుంచి కింద డాట్కి మనం మార్కింగ్ చేసిన షోల్డర్ మధ్యలోనికి ఈ విధంగా వేసుకొని చూసుకోవాలి. అంటే ఇక్కడికి మనకి లోతు భాగం తీసుకోవాలి. ఈ విధంగా సన్నగా ఉండాలి. పైనుంచి తీసుకుంటే సరిపోతుంది. లావు ఉండాలి కొంచెం కింద నుంచి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు మన చుట్టూ కూడా మనం కట్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోతు భాగం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చంక భాగంలో మనం మార్క్ చేసిన దగ్గర ఒక 1/2 ఇంచ్ ఉండే విధంగా ముందుగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం సన్నగా లోతు భాగం తీసుకోవాలి. ఈ విధంగా పైకి వెళ్ళేసరికి కూడా మనం సన్నగా ఈ విధంగా తీసుకోవాలి. మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే మనం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి మనం లోతు భాగం తీసుకోవాల్సి ఉంటుంది. మరీ లోతు ఎక్కువ తీసుకోకూడదు, సన్నగానే తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం డాట్స్ ఓపెన్ సైడ్ నుంచి ఈ విధంగా మధ్యకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. అది కూడా ఉక్సుల భాగంతోనే మార్కింగ్ తీసుకోవాలి. ఈ విధంగా మనకి కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో కరెక్ట్గా సరిపోతుంది ఈ మార్కింగ్ దగ్గరికి. ఇప్పుడు మనం డాట్స్ ఎప్పుడు కూడా ఈ విధంగా సన్నగా తీసుకోవాలి. ఇప్పుడు షేప్ దగ్గర డాట్ చూపిస్తున్నానండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు లూజ్ చూసుకోవాలి. ఖర్చు భాగం లూజు ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా లూజ్ చూసుకొని మనం ఒక మార్క్ చేసుకోవాలి. మనం లోతు భాగం ఎక్కడి నుంచి అయితే పెట్టామో అక్కడి నుంచే వస్తుంది మధ్యలో డాట్ ఎప్పుడు కూడా. ఇప్పుడు పొడవు భాగం చూసుకోవాలి. ఇప్పుడు ఖర్చు భాగం దగ్గర నుంచి పొడవు చూసుకోవాలి. ఈ విధంగా మనకి రెండింటికి ఎంతైతే గ్యాప్ ఉందో మూడో దానికి కూడా అంతే గ్యాప్ ఉంచుకొని థర్డ్ డాట్ వేసుకోవాలి. ఈ విధంగా
ఏదో ఈ విధంగా కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను 4 క్లాత్స్ ఈ విధంగా కట్ చేస్తున్నాను ఫోల్డింగ్స్లో ఈ విధంగా. ఇప్పుడు మన షేప్ పట్టికి కూడా ఎప్పుడు కూడా ఉక్సులు భాగంతోనే తీసుకోవాలి మెజర్మెంట్ని. ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. ఓపెన్ సైడ్ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలి మనం మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, పైన ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. కింద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వదిలి మార్కింగ్ చేసుకోవాలి. మనకు లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా 1 ఇంచ్ ఎక్స్ట్రా కింద వదిలి మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి ఒక మార్క్ చేస్తున్నాను. మనకు లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు పైనుంచి మనం లోతు భాగం తీసుకుంటూ పైన మార్కింగ్కి ఈ విధంగా కలుపుకోవాలి. మనకి ఎప్పుడు కూడా పొడవు బ్లౌజ్ అయినట్లయితే మనకి ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. నడుం భాగానికి 2.5 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. రెండు కూడా ఈక్వల్గా అయితే ఉండవు, చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ సైడ్ ఎప్పుడు పొడవు భాగాన్ని పెట్టుకోవాలి. మనం నడుం భాగానికి తగ్గించింది వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఓపెన్ సైడ్ ముక్కలు తీసుకోవాలి 2. అది కూడా స్ట్రైట్గా ఉండే భాగాన్ని తీసుకోవాలి. ఉక్సుల భాగానికి ఒకటి, తాళ్ళ భాగానికి ఒకటి తీసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ సైడ్ ముక్కలు తీసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకున్నాను. ఇదే భాగాన్ని మనం మధ్యకి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి ఖర్చు భాగంతో. మనకి వెనక భాగంతో తీసుకోవాలి. ఇప్పుడు కూడా ఎదర భాగం మనకి హ్యాండ్ లోతు ఉంటుంది కాబట్టి వెనక భాగంతో తీస్తున్నాను. ఇప్పుడు కింద మనకి ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడికి ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగంతో ఎంత అవుతుందో ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ ఖర్చు భాగంతో ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి తీసుకోవాలి. ఇప్పుడు లూజ్ని బట్టి ఒక మార్క్ చేస్తున్నాను ఖర్చు భాగంతో. ఇప్పుడు మనకు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి లోతు భాగం తీసుకుంటూ చంక భాగాన్ని కలుపుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఎక్స్ట్రా భాగాన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫోల్డింగ్ దగ్గర మార్కింగ్ చేసిన దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. షోల్డర్ మధ్యలో కూడా మనం కొంచెం కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు 2 రైట్ సైడ్స్ కూడా లోపలికి వచ్చే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఎదురు బదులుగా వేసుకొని ఇప్పుడు ఒకదానిపై వేసుకోవాలి రైట్ సైడ్స్ 2 కూడా. ఇప్పుడు మనకి రాంగ్ సైడ్ ఎదురు భాగానికి వెనక భాగానికి రావాలి ఈ విధంగా. మనకి ప్లెయిన్ తెలియదు కాబట్టి ముందే మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లోతు భాగం తీసుకోవాలి 2 పొరల మీద ఈ విధంగా. మనం 1 ఇంచ్ వరకు లోతు తీయలేదు కాబట్టి 1 ఇంచ్ వరకు లోతు తీసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా. మనకి ఫ్రంట్ పార్ట్కి పైన తీసిన విధంగా మనం లోతు భాగాన్ని ఇలా హ్యాండ్స్ కూడా ఈ విధంగా తీసుకున్నట్లయితే మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో ఈ విధంగా కొంచెం కట్ చేసుకోవాలి.
ఇప్పుడు నడుము భాగం కోసం నేను బెల్ట్ భాగాన్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి స్ట్రైట్గా ఉండే భాగాన్ని తీసుకోవాలి. నడుము భాగానికి ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. నడుము భాగానికి మనకి ఫ్రంట్ పార్ట్ ఒకటి రౌండ్ నెక్ కాబట్టి క్రాస్గా కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి మాత్రం ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మెడ భాగానికి మనం క్రాస్గా కట్ చేసుకొని క్రాస్గా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు మాత్రం అంచు కుట్టుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే నెక్ ఉందో మనం వేరే క్లాత్తో మనం అదే విధంగా మనం కట్ చేసుకొని వెనక్కి తిప్పుకోవచ్చు. లేదా మనకి క్లాత్ ఉన్నట్లయితే క్లాత్తో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ విధంగా కట్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు మెడ భాగానికి. ఇప్పుడు మనకి ఏ డిజైన్ అయినా సింపుల్గా కట్ చేసుకొని మనం వెనక్కి తిప్పుకోవచ్చు. నేను అదే విధంగా కట్ చేస్తున్నాను. ఇదే క్లాత్ మిగిలింది కాబట్టి దీంతో కట్ చేస్తున్నాను. లేదా మనకి వేరే కలర్ అయినా మనం ఈ విధంగా మనం కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా బాగానే ఈ విధంగా మనం మోడల్ వచ్చే విధంగానే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇదే విధంగా దీని పైనుంచి మనం స్టిచ్చింగ్ చేసుకొని వెనక్కి తిప్పుకోవచ్చు ఈజీగా. దీనిపైనుంచి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని మనం వెనక్కి తిప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కామెంట్ని తప్పక కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి.